ఎందుకంటే రకరకాల మొబైల్స్ వచ్చాయి కదా, స్మార్ట్ ఫోన్స్. ఒక్కొక్కరు రాత్రి లాస్ట్ సీన్ 12 AM, 1 AM, 2 AM, 3 AM ఎవరు వాక్యం చెప్పండి. పౌలు అంటాడు అక్కడ ఏంటి అని అంటే, మీరు పసిపిల్లల వలె ఉండొద్దు. పసిపిల్లలు డ్రైవింగ్ చేస్తారా, కార్ నడుపుతారా, విమానం నడపడానికి పసిపిల్లలకు ఇస్తారా ఎవరైనా? భక్తుడు పౌలు అంటాడు, నెల్లూరులో కూడా అబద్ధపు ప్రచారం చేసేవారు దేవుడి వాక్యం చాలా మంది ఆల్రెడీ బయలుదేరి ఉన్నారు. దేవుడి వాక్యం చదివి మనం ఎలా ఉండాలట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 10 వచనాలను మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. చూడండి, 4వ అధ్యాయంలో అక్కడ, కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోలేదు, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించు, మీరు పిలువబడిన పిలుపులకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీలని నేను మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. ఆయన ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. మన పిలుపు పరలోక పిలుపు, సువార్తకు తగినట్టుగా. ఇక్కడ మనం పాట పడతాం, మళ్ళీ వేరే టైంలో అన్నీ చేస్తాం. అలా కాదు, ఎప్పుడు నేను ఉన్నా నేను లేకపోయినా మీరు భయభక్తులు కలిగి జీవించండి అని పిలిపి సంఘానికి భక్తుడు పౌలు రాస్తాడు. ప్రభు చూస్తున్నాడు అన్నటువంటి భయము మన పౌరసత్వం పరలోకమందులే. కాబట్టి అక్కడి నుంచి ప్రభు క్రీస్తు వారు రక్షకు నిమిత్తం వారు కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరసత్వం అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఉంది, అక్కడ కూడా ఆధార్ కార్డు ఉంది. పౌలు అంటాడు, నా మాట కదా. కాబట్టి మీ పిలుపుకు తగినట్టుగా మన గలతీ పత్రిక 5:20 చూసాం కదా, ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, ఆశానిగ్రహము, దయాళుత్వము, మంచిదనము. ఎప్పుడు వస్తాయి? ఒక్క రోజులో రావు. ఓవర్